ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయినా దేవుడేం చేస్తాడులే, అందరికీ కష్టాలు పెడతాడు, కన్నీళ్ళిస్తాడు. అందరూ బాధపడుతుంటే చూసి ఆనందిస్తాడు. సరే, ఈ ఒంటరి రోజా ఒంటరిగానే యుద్ధం చేస్తుంది. నా శక్తి ఉన్నన్నాళ్ళు ఒంటరిగానే పోరాడతాను. ఆ తర్వాత నన్ను చంపేస్తావో బ్రతికిస్తావో ఆ దేవుడిష్టం. ఏంటి మాలతి, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు? మనిషికి పగ తీరినప్పుడు, అప్పులు తీరినప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఇప్పుడు పగ తీరబోతోంది, అప్పులు కూడా తీరబోతున్నాయి. మాలతి, నీ ఫేస్ లో ప్రశాంతత చూసి చాలా రోజులైంది. ఆ ప్రశాంతత నీ అందాన్ని మరింత పెంచుతుంది. షటప్ జగదీష్. నువ్వు చెప్పే సోది వినడానికి రాలేదు. నేను చెప్తాను, నువ్వు నోరు మూసుకొని విను. ఓకే ఓకే, సారీ. ఎందుకు మామ్స్ ప్రతిసారి డాడీని తిడతావు? సీరియస్ గా ఉన్నప్పుడు సీరియస్ గానే ఉండాలి, కామెడీ చేసినప్పుడు కామెడీ చేయాలి. మనమేం పిక్నిక్ కి వెళ్లడం లేదు కదా, మాట్లాడడానికి వచ్చాను. లీవ్ ఇట్ మామ్స్, ఏంటో చెప్పు. ఇప్పటిదాకా మనం అనుకున్న ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతోంది. అమ్మాజీ నవీన్లని రోజాకి దగ్గరవ్వమని చెప్పాను. రోజాకి దగ్గరై రోజా మనుషుల్లాగా మాట్లాడుతూ రోజా బాలుల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఇటు నువ్వు బాలుతో ఎంత క్లోజ్గా ఉంటే రోజా అంత టార్చర్ అనుభవిస్తుంది. రోజా బాలుల మధ్య దూరాన్ని పెంచగలిగితే, ఈ గ్యాప్లో రోజా డిస్టర్బ్ అయితే, నేను జగదీషు కలిసి ఆస్తికి సంబంధించిన వివరాల్ని ఒక్కొక్కటిగా చిక్కుముడి విప్పుతూ ఉంటాం. ట్రస్టుకి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకోవాలి. ఆస్తులు మన పేరు మీదకి ఇప్పుడప్పుడే రావు కాబట్టి ట్రస్ట్ వ్యవహారాలన్నీ మన చేతుల్లోకి తీసుకోవాలి. అప్పుడు కానీ అందులోంచి మనం డబ్బుని ఎలా జనరేట్ చేయాలి, మనకి డబ్బు ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి. కానీ ఇది చాలా కూల్గా, పద్ధతిగా, ఆర్గనైజ్డ్గా జరగాలి. ఓకే మామ్స్, డన్. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? బాలుతో క్లోజ్గా ఉంటూ రోజాని టార్చర్ చేయడం, అంతే కదా? నాకు వదిలే, నేను చేస్తాను. ఓకే. నా డ్యూటీ ఏంటి? మాలతి ఏం చెప్తే చెయ్యాలి. తానంటే తందనానాలి. మాలతికి నేను దాసోహం కాబట్టి మాలతి ఏం చెప్పినా చేస్తాను. ఓకే, డన్ మాలతి. నీతో ప్రేమ నాకిష్టమే కదా. జగదీష్, నేను రాగానే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతిసారి నన్ను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. పక్కన కూతురుందనే విషయం కూడా మర్చిపోతున్నావు. నీకు క్రిమినల్ బ్రెయిన్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు. అరే
డాడ్, ఎందుకు ఊరికే మామ్స్ తో తిట్లు తింటావు? ఇష్టమైన వారితో తిట్లు తిన్నా అవి తీపి అట్లు లాగానే ఉంటాయి బేబీ. అది నీకు అర్థం కాదులే. ఎనీవేస్ మామ్స్, బాలు రోజాని నేను ఆడుకుంటాను. అమ్మ రోజా. అమ్మాజీ, అబ్బా, నేను కూడా రోజాని ఇలానే హక్ చేసుకుని ఓదారిస్తే ఎంత బాగుంటుందో. నాకు అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. రోజా, నీ కష్టాలు చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదమ్మా. రోజా, బాలు ఇలా చేశాడేంటి? అసలు అసలు ఎంత మంచివాడు, అలాంటివాడు ఇలా ఇలా చేశాడు? అవును రోజా, బాలు ఆ నిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే ఇంతకాలం బాలు మంచితనం నటించాడా? లేదు నవీన్, బాలు గారికి నటించడం తెలీదు. తను మంచి పర్సన్. ఏంటి రోజా నువ్వు ఇంత జరిగా కూడా ఇంకా బాలు మంచివాడే అంటున్నావేంటి? దీనికి ఏంటి బాలుగాడి మీద ఎంత నమ్మకం? అమ్మాజీ, బాలు గారు ఇలా చేయరు. నాకింత ద్రోహం చేసే మనిషి కాదు. నన్ను బాలు గారు ప్రాణంగా ప్రేమించారు. నాకు తెలుసు దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉంది. ఆ నిత్య జగదీష్లు కలిసి ఏదో పెద్ద కుట్ర చేశారు. అదేంటో నేను తెలుసుకోవాలి. అమ్మాజీ, ఏమైనా ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళు తన్నేమైనా చేశారా? యమున భయపడి పారిపోయిందేమో. లేదు, యమున భయపడి పారిపోయే రకం కాదు. ఏదో చేశారు, ఏదో జరిగింది. యమున నాకు దేవుడిచ్చిన చెల్లెలు. తనని ఏమైనా చేశారో ఏమో. రోజా ప్లీజ్ నువ్వేడవకు. నీ కన్నీళ్ళు నేను చూడలేను. అవును రోజా, అప్పుడేదో నీతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను.